తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ప్రధాని నరేంద్ర మోదీ తన 12 ఏళ్ల పాలనలో అభివృద్ధితో పాటు పర్యావరణానికి సమప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర వర్గాలు తెలిపాయి. ఈ 12 ఏళ్లలో అటవీ విస్తీర్ణం 2% పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రక్షిత ప్రాంతాల సంఖ్య కూడా పెరిగింది. ఇక ప్రాజెక్టు చీతా కింద ఆఫ్రికన్ దేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ప్రారంభంలో మరణించినా ఇప్పుడు అవి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడి సంఖ్యను వృద్ధి చేసుకుంటున్నాయి. పెద్ద పులులు, సింహాలు భారీగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారు. 12 ఏళ్లలో దేశంలో అటవీ విస్తీర్ణం 2% మేర పెరిగింది. దేశంలో రక్షిత ప్రాంతాల సంఖ్య 2014లో 757 ఉండగా 2026 నాటికి ఏకంగా 1134కు పెరిగింది. ఆ రక్షిత ప్రాంతాల్లో 106 జాతీయ ఉద్యానవనాలు, 574 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, 145 కన్జర్వేషన్ రిజర్వులు, 309 కమ్యూనిటీ రిజర్వులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అటవీ, వృక్ష విస్తీర్ణం భారీగా పెరిగి ప్రస్తుత భౌగోళిక విస్తీర్ణంలో అది 25%కి చేరుకోవడం విశేషం. సింహాల సంరక్షణ చర్యల వల్ల వాటి జనాభా 2020లో 674 ఉండగా 2025 నాటికి సుమారు 900కు పెరిగింది. మొట్టమొదటి శాస్త్రీయ సర్వే ద్వారా దేశంలో 700కు పైగా మంచు చిరుతలు ఉన్నట్లు అధికారికంగా అంచనా వేశారు. తొలిసారి చేపట్టిన నదీ డాల్ఫిన్ల లెక్కింపు ద్వారా దేశంలో 6300కు పైగా గంగానది డాల్ఫిన్లను గుర్తించారు. ప్రాజెక్టు టైగర్ అద్భుత విజయం సాధించడంతో 2014లో 2226గా ఉన్న పెద్ద పులుల సంఖ్య 2022 నాటికి 3682కు చేరుకుంది. ప్రపంచంలోని పులులలో 70% భారత్లోనే ఉండగా టైగర్ రిజర్వుల సంఖ్య 47 నుంచి 58కి పెరిగింది. ఏనుగుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఎలిఫెంట్ రిజర్వుల సంఖ్య 33కు పెరిగింది. అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షుల జనాభాను పెంచేందుకు రాజస్థాన్లో ప్రత్యేక ప్రజనన కేంద్రాలను ఏర్పాటు చేశారు. మడ అడవులను రక్షిస్తూ రామ్సర్ సైట్ల సంఖ్యను 26 నుంచి 99కి పెంచారు. దశాబ్దాల క్రితం కనుమరుగైన చీతాలను ప్రాజెక్టు చీతా ద్వారా కూనో నేషనల్ పార్కులోకి విజయవంతంగా తిరిగి తీసుకువచ్చారు. భవిష్యత్తులో గాంధీసాగర్, బన్నీ ప్రాంతాలను కూడా చీతాల ఆవాసాల కోసం అభివృద్ధి చేస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణలో గ్లోబల్ లీడర్గా ఎదిగిన భారత్ 30 దేశాలతో కలిసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను ప్రారంభించింది.